అందరికి కూడా వారి వారి హక్కులు కల్పించాల లక్ష్యంతో ఎన్నో రివ్యూలు చేసి అధికారులతో అలాగే కొత్తగా మేము జిఓఎం కూడా వేసాం అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పేదవాడికి వారి హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష రీసర్వే పై గ్రామ సభలు పెట్టాం. అయితే మాకు సమస్యలు తెలియజేసా 90% పూర్తి చేసాం అధ్యక్ష. మళ్ళీ రీసర్వే పకడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ పెరిగే విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు సదస్సులు పెట్టాం అధ్యక్ష. దాంట్లో దాదాపుగా మాకు 2,34,670 మాకు వస్తే 90% పూర్తి చేసాం అధ్యక్ష. 2 లక్షల పైసలకు అన్నీ కూడా చేసాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఏ 22A ఉన్నాయో ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అధికారులకు చెప్పారు అధ్యక్ష. అలాగే దానికోసం అధ్యక్ష 17/2/2025 నాడు అంటే పోయిన నెలలో అధ్యక్ష ప్రభుత్వం నంబర్ 270455 17/2025 అని చెప్పేసి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా అధ్యక్ష ఏ సంబంధిత అధికారుల నుండి ముందస్తు ఉత్తర్వులు ఉండి తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండడానికి వీలు లేదు. ఏదైనా ఒకటే నంబర్లో బహు ఓనర్స్ ఉంటే ఆ సబ్ డివిజన్ చేసి ఎవరికి సబ్ డివిజన్ వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో ఏదైనా ఎండోమెంట్స్ భూమి ఉంటే దాన్ని కూడా సబ్ డివిజన్ చేసి మిగతా అంతా కూడా 28A నుంచి తీసే విధంగా ఒక మంచి ప్రణాళిక వేసుకుని తప్పకుండా ఏదైతే 22A1A B Dలో ఉన్నాయో అధ్యక్ష అవన్నీ తొలగించాలన్నా అప్డేట్ చేయాలన్నా కూడా వాడికి ఒక ప్రొసీడింగ్స్ కూడా జిల్లా రిజిస్ట్రార్కి ఎలా ఇవ్వాలనేది కూడా దాంట్లో క్లియర్ కట్గా ఇచ్చాము అధ్యక్ష. అవన్నీ కూడా నేను గౌరవ సభ్యులకు ఇస్తాను అధ్యక్ష. అధ్యక్ష మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ రాష్ట్రంలో గత పాలకులు చాలా భూ కబ్జాలు చేశారు, తప్పకుండా అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం తెచ్చామో దాన్ని సత్వరంగా ఆమోదం కావాలని చెప్పేసి అంటే ఈ సమస్యలు ఎందుకంటే గత 9 నెలల్లో ఇన్ని సమస్యలు రీసర్వే 2,79,000 సమస్యలు గ్రీవెన్స్ వచ్చినాయి. దీంట్లో 2,54,000 అంటే ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయంటే ముఖ్యంగా ఏదో 22A చెప్పారో మాకు వచ్చినటువంటి వాటిలో 5,000 పైచీలకు 22Aకి సంబంధించినటువంటి ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా అన్నీ కూడా సకాలంలో మనం చేయాలని చెప్పేసి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవటం ఆ రోజు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా చేస్తాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు రామాంజన్ గారు చెప్పారో అధ్యక్ష అది కంప్లీట్గా ఎండోమెంట్ సర్వీస్ ఇనామ్స్ భూమికి వస్తాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రీసర్వే ఏదో క్వశ్చన్ అడిగారో వారు రీసర్వేలో గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా 22Aలో ఈ రీసర్వేలో గత ప్రభుత్వం పెట్టలేదు అధ్యక్ష. గత వేరే జిల్లాలో పెట్టింది 4,000 పైచీలు కానీ గుంటూరు జిల్లాలో పెట్టలేదు అధ్యక్ష. గతంలో ఏదైతే ఉన్నాయో తప్ప అయ్యే ఉన్నాయి అధ్యక్ష. అన్నీ ఎండోమెంట్ సర్వీస్ ఇనామ్స్ అధ్యక్ష. దాని మీద ప్రత్యేకంగా ఒక మనకి నిన్ననే మన పేపర్లో వచ్చింది అధ్యక్ష. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేశారు గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, గౌరవ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, అలాగే మన నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారితో నేను కలిపి అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చేశారు. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నాయి అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష నేను చెప్పాలి ఎందుకంటే ఎన్నెన్నో శాఖలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ భూములు ఇస్తుంది అధ్యక్ష. ఏపీఐసి కావచ్చు లేకపోతే టూరిజం కావచ్చు అన్నిటికీ అధ్యక్ష. ముఖ్యంగా ఎండోమెంట్స్కి కూడా ఇప్పుడు ద్వారకా తిరుమలలో కూడా టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కట్టడం కోసం ల్యాండ్ అడిగారు అధ్యక్ష. సో ఇలాంటి సమస్యలు ఎప్పటి నుంచో ఎండోమెంట్స్లో ఎక్కడో ఆక్యుపై చేసి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఏమన్నా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద చేయగలమా అనేది అధ్యయనం చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పాజిటివ్ మోడ్లో ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో గవర్నమెంట్ ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ శాఖ కూడా ముందుకెళ్తుంది ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టి పేద ప్రజలు ఇబ్బంది పెట్టారు కాబట్టి అందరికి ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే మామూలుగా ఏదైతే ఆక్యుపేషన్లో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులేట్ చేసే విధానం కూడా మనం మెమోస్ ఇచ్చాం, జియోస్ ఇచ్చాం, టైం కూడా ప్రొలాంగ్డ్ 1 year టైం కూడా ఇచ్చాం అధ్యక్ష. వివిధ టైంలో పెట్టుకోవచ్చు అనేసి అవన్నీ కూడా వారు చక్కగా వాడుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష కందుకూరు అధ్యక్ష ఏదైతే 1093 స్క్వేర్ యార్డ్స్ అధ్యక్ష పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. ఈ పొజిషన్ సర్టిఫికేట్ అధ్యక్ష 2022లో ఇచ్చారు అధ్యక్ష. చెప్తున్నారు కదా అధ్యక్ష అన్నీ కూడా ఆ టైంలో జరిగినాయి అధ్యక్ష. ఆ లోకల్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా అది కోర్టులో స్టే ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే చేశారో వారు అవ్వచ్చు, రిజిస్ట్రార్ అధికారులు అవ్వచ్చు, ఎవరు ఎక్కడ తప్పు జరిగినా కూడా క్షమించేది లేదు అధ్యక్ష. చాలా కఠినంగా ఏదైతే పేదవారి ల్యాండ్స్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు సృష్టించారో అవన్నీ కూడా పూర్తి పరిష్కారం చేసి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 624 అడిగిన వారు లేరు. అచ్చెన్నాయుడు గారు.
అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు వ్యవసాయ సంబంధ కారణాల వల్ల 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయి. బి ప్రశ్నకు సమాధానం రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి మరియు రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరియు రైతుల పునరావాసం కోసం అంటే మరణించిన రైతుల సభ్యులకు ఎక్స్గ్రేసియా, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలతో అమలు చేస్తున్నాం. సి ప్రశ్నకు సమాధానం రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పునరావాస ప్యాకేజీగా వ్యవసాయ సంబంధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన మరణించిన రైతులు, కౌలు రైతుల కుటుంబ సభ్యులకి 7 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. జూన్ 24 ముందు 103 ఆత్మహత్యలు జరిగినాయి. చంద్రన్న బీమా పోర్టల్లో అప్లోడ్ చేయడం అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81 ప్రతిపాదనలకు సంబంధించి 5.67 కోట్లు విలువైనటువంటి మనీని వెచ్చించడం అయింది. అందులో భాగంగా 3.43 కోట్లు 49 రైతు కుటుంబాలకి విడుదల చేయడం అయింది. మిగిలిన 32 ఆత్మహత్య కేసులకి 2.24 కోట్లు ఎక్స్గ్రేసియా త్వరలో విడుదల చేయడం అవుతుంది. అధ్యక్ష, 2019 నుంచి 2024 మే వరకు రాష్ట్రంలో 1423 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024 జూన్ నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు వివిధ కారణాలతో 30 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమోదించబడ్డాయి. అధ్యక్ష, ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న బుచ్చయ్య చౌదరి గారు స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటి అడిగారు. గౌరవనీయులైన మంత్రివర్యులు సివిల్ సప్లై బుచ్చయ్య చౌదరి గారిని అడిగారని ఇవాళంతా ఆయన మీద నడుస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా పెద్దలు బుచ్చయ్య చౌదరి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. చక్కటి ప్రశ్న. సమాజానికి తెలిపే విధంగా ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ గురించి వీటి ప్రాధాన్యత ఏంటి, ఎందువలన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడిఎస్ రైస్లో ఈ ఎఫ్ఆర్కే కర్నల్స్ అంటాం అధ్యక్ష, దీన్ని ఎందుకు మనం మిక్స్ చేసి పంపిస్తున్నాం అనేది ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఇది ఎక్కడైతే ప్రధాన ఆహారం అన్నంగా ఉందో అధ్యక్ష, ఆ ప్రాంతాల్లో ఐరన్, జింక్, వైటమిన్ ఏ, బి, వైటమిన్ B12, ఫాలిక్ యాసిడ్ ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ అవడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, గ్రోత్ సమానంగా సమాజంలో ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని మనం మిక్స్ చేసి 1:100 అంటే 100 కిలోల బ్యాగ్లో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్, 99 కిలోలు బియ్యం పెట్టేటట్టు ఆ ఫార్ములాలో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేయమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నాం అధ్యక్ష. 2024-25లో ఈ మిశ్రమ నిష్పత్తిలో అంటే 1:100 వ్యవస్థ కింద 25,000 మెట్రిక్ టన్నులు ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ మా సివిల్ సప్లైస్